హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాధికాస్ మ్యాజిక్ వరల్డ్. ఈరోజు నేను మీకు చూపించబోయే డిష్ స్వీట్ కార్న్తో మసాలా. మనం బఠానీ మసాలా విన్నాం కానీ స్వీట్ కార్న్ మసాలా ఏంటా అనుకుంటున్నారా? అందుకే ఈ రెసిపీలోకి ప్రొసీజర్లోకి వచ్చి చూసేసేయండి ఎలా చేయాలో. చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా స్వీట్ కార్న్ మనకి మార్కెట్లో దొరుకుతాయి కదా, ఫ్రెష్ స్వీట్ కార్న్. ఆ స్వీట్ కార్న్ తెచ్చి గింజలన్నీ ఒలిచేసుకొని ఒక కుక్కర్లో వేసుకొని ఉడకపెట్టుకుంటున్నా అండి. దీంతోపాటు బంగాళదుంప కూడా కలిపి ఉడకపెట్టేసుకోవాలి. ఫస్ట్ ఇందులో సరిపడా వాటర్ పోసేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని మనం 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఉడికిపోయిందండి. కుక్కర్ మూత కూడా తీసేసుకొని ఇప్పుడు మనం ఈ బంగాళదుంపలకి తొక్కు తీసి పెట్టేసుకోవాలన్నమాట. ఆ దుంపల్ని బయటకు తీసి తొక్కు తీసి పెట్టేసుకోవాలి. ఆ వాటర్ మొత్తం ఎక్కువైతే తీసేసుకోండి, సరిపోయి ఉంటే కనుక ఉంచేసుకోండి. ఇప్పుడు ఇది బంగాళదుంప చిదిమేసుకొని తొక్కు తీసేసుకున్నాను. చిదిముకొని ఆ స్వీట్ కార్న్లో కలిపేసుకుంటున్నాను. ఇందులో కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కొంచెం సేపు దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. ఇందులో కావాల్సిన రిక్వైర్డ్ వాటర్ వేసుకోవాలండి. అది చెక్ చేసుకొని వేసుకోవాలి. మీకు ఎంత రిక్వైర్ ఉంటుందో వాటర్ దాన్ని బట్టి వేసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ మనకి మసాలాకి కావాల్సినట్టుగా వాటర్ చూసుకొని వేసుకోవాలి. మీకు అర్థమై ఉంటుంది కదా. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసేసుకొని స్మాషర్ ఉంటే కొంచెం స్మాషర్తో కూడా స్మాష్ చేయండి. ఈ మసాలా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. స్వీట్ కార్న్ అందరూ ఇష్టపడతారు కదా, ఈ సమ్మర్లో బాగా ఎక్కువగా వస్తాయి కాబట్టి ఇది ట్రై చేసుకోవచ్చు. ఇది సమ్మర్ కాబట్టి మనం ఆయిల్ లేకుండా కూడా తీసుకోవచ్చు అనమాట ఈ డిష్. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన టమాటో ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇంకా మీరు క్యారెట్ మీరు ఏమైనా వేసుకోవచ్చు, మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు మీరు ఇష్టపడేవి. నేను టమాటా ఉల్లిపాయ మటుకు వేసుకున్నాను. దీనికి సరిపడా సాల్ట్ చూసుకొని వేసుకోండి. కొంచెం కారం. పిల్లలకి ఈవినింగ్ టైమ్స్లో స్నాక్స్ లాగా కూడా చేసిస్తే చక్కగా తినేస్తారు మిగిల్చకుండా. మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని కూడా అడుగుతారు. స్వీట్ కార్న్ అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా. ఇలా డిఫరెంట్గా కూడా చేసి పెట్టి చూపించవచ్చు మీరు. ఇందులో కొంచెం గరం మసాలా, కొంచెం ఆమ్చూర్ మసాలా కూడా వేస్తున్నానండి. ఇది మసాలా కింద తీసుకున్నా కదా, కొంచెం ట్యాంగినెస్ రావటం కోసం డ్రై మ్యాంగో పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇది మొత్తం మిక్స్ చేసేసి కొంచెం సేపు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మన స్వీట్ కార్న్ మసాలా రెడీ అయిపోతుంది అన్నమాట. ఇది మనం డిన్నర్ టైంలో ఫుల్ మీల్కి ఈక్వల్గా కూడా తీసేసుకోవచ్చు అనమాట. మనకి ఓన్లీ వెజిటబుల్సే ఉంటాయి కాబట్టి ఇంకా పిండి రైస్ అట్లా ఏమి లేకుండా, ఆయిల్ లేకుండా చక్కగా ఈజీగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది మొత్తం కుక్ అయిపోయిందండి. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. దీంట్లో ఫైనల్గా నిమ్మకాయ పిండుకుంటున్నా అండి. మనకి మసాలా అంటే మెయిన్ నిమ్మకాయ, కొత్తిమీర. ఈ 2 లేకపోతే మసాలా టేస్టే ఉండదు కదా. ఆ 2 కూడా వేసేసుకున్నాను. కంప్లీట్ అయిపోయింది మన స్వీట్ కార్న్ మసాలా. ఇప్పుడు నేను డిష్ అవుట్ చేసేసుకుంటున్నాను అండి.
నా వీడియో చూడటం మొదటిసారి అయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఏదైనా కామెంట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. వేడి వేడి స్వీట్ కార్న్ మసాలా చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. మీకు కూడా మీరు ఎప్పుడు ట్రై చేసి ఉంటారు కదా, ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుందని ఖచ్చితంగా నాకు కామెంట్స్ ఇవ్వకపోతే చూడండి. చూస్తున్నారు కదా స్వీట్ కార్న్ మసాలా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు.